నిమజ్జనానికి ట్యాంక్ బండ్కు అన్ని వైపుల నుంచి గణేష్ శోభయాత్ర కొనసాగుతోంది. దీంతో నగరం సందడిగా మారింది. ప్రస్తుతం మోజంజాహి మార్కెట్ దగ్గర గణేష్ శోభయాత్ర ఎలా కొనసాగుతుందో తెలియజేయడానికి మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో ఉన్నారు. రత్న, మార్కెట్ వద్ద గణనాథుల నిమజ్జన యాత్ర శోభాయమానంగా జరుగుతోంది. ఎటువంటి ఆటంకాలను లేకుండా ఇప్పటి వరకు కూడా శోభయాత్రకు సంబంధించి గణనాథులు వరుసగా క్యూ కడుతూ వస్తున్నటువంటి ఆ టస్కర్లను కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం ఎంజే మార్కెట్కు సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా స్టిల్ సమయం 10 గంటలు అయినప్పటికీ కూడా భక్తుల యొక్క కోలాహలం అంత మాత్రం అసలు ఏమాత్రం తగ్గలేదు. ప్రాంతం అంతా కూడా జనసంద్రంగా కనిపిస్తుంది. గత 3 గంటల నుంచి కూడా వరుసగా వివిధ ప్రాంతాల నుంచి గణనాథులు క్యూ కడుతూ ఉన్నారు. ముఖ్యంగా చార్మినార్, పాతబస్తీ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఇటు గణనాథు యొక్క విగ్రహాలకు సంబంధించి వరుసగా ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది. దాంతో ఒకవైపున ఇక్కడ ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ పోలీసులు, అలాగే ట్రాఫిక్ పోలీసులు, టాస్క్ ఫోర్స్కు సంబంధించినటువంటి పోలీసులు సంయుక్తంగా ఇక్కడ భద్రతా విధుల్లో పాల్గొనడం జరిగింది. మరోవైపున వచ్చేటువంటి వెహికల్స్కు సంబంధించి ఏవైతే ఇటు గణనాథుని నిమజ్జనాలకు తీసుకొస్తున్నటువంటి వాహనాలకు ఎటువంటి ఆటంకాలు అనేవి కలగకుండా, ఏమాత్రం మధ్యలో ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు అనేవి కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కూడా వరుసగా వెహికల్స్ అన్నింటినీ కూడా పంపిస్తూనే ఉన్నారు. మరోవైపున తాము 10 రోజుల పాటు పూజించుకున్నటువంటి గణనాథుడు ఇవాళ 11వ రోజున నిమజ్జనానికి వెళ్తున్నటువంటి క్రమంలోనే భక్తులంతా కూడా ఆ నిమజ్జనానికి గణనాథుడిని చాలా సంతోషంతో ఇటు డీడే డ్యాన్సుల మధ్య ప్రతి ఒక్కళ్ళు కూడా డ్యాన్స్ చేస్తూ, మరోవైపున ఆ బాణసంచా కాలుస్తూ సంతోషంతో ఇటు దీపాల వెలుగుల మధ్య ఇటు నిమజ్జన యాత్ర అనేది చాలా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపున ఇక్కడ మనం ఎంజే మార్కెట్ దగ్గర చూసుకున్నట్లయితే ఒకవైపు అక్కడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు కూడా ఉన్నారు. సో వాళ్ళంతా వచ్చేటువంటి వాహనాలకు సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ గణపతి బొప్ప మోరియా అని చెప్పారంటూ, అలాగే వివిధ గణేష్కు సంబంధించినటువంటి నినాదాలతో ఇక్కడ ఈ ప్రాంతం అంతా మారుమోగిపోతుంది. మరోవైపున ఇక్కడ ఎవరైతే టస్కర్ల ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటారో వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఆటంకాలు అనేవి కలగకుండా కొంత రోప్ పార్టీలను ఏర్పాటు చేయడం జరిగింది. రోప్ పార్టీలను ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా టస్కరు ఆ టైర్ల దగ్గరికి వెళ్లకుండా కూడా వెంటనే అక్కడ కొంతమంది పోలీస్ సిబ్బంది రూట్ మొత్తం కూడా కేటాయించారు. రూట్ మొత్తం కూడా కేటాయించి డీసీపీ స్థాయి అధికారి దగ్గర నుంచి కానిస్టేబుల్ సిబ్బంది వరకు స్థాయి పోలీసుల వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ విధుల్లో పాల్గొన్నారు. ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకుండా ఇప్పటి వరకు జరిగినటువంటి నిమజ్జన యాత్ర మాత్రం సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుంది. ఇక గత 3 గంటల నుంచి విగ్రహాల సంఖ్య, నిమజ్జనానికి తరలి వస్తున్నటువంటి విగ్రహాల సంఖ్య అనేది కూడా చాలా ఎక్కువగా పెరిగింది. ఎందుకంటే మధ్యాహ్నం ఇటు ఖైరతాబాదు బడా గణేష్ యొక్క నిమజ్జనం తర్వాత ఇక ఇటు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి విగ్రహాలు మొత్తం కూడా ట్యాంక్ బండ్ వైపు వెళ్ళి అక్కడ హుసేన్ సాగర్లో నిమజ్జనానికి రావడానికి ఆ తర్వాత వరుసగా క్యూ కొట్టినటువంటి పరిస్థితిలోనే సో సాయంత్రం 4, 5, 6 గంటల ప్రాంతంలో కొంత తక్కువ సంఖ్యలో విగ్రహాలు వచ్చినప్పటికీ కూడా గత 3 గంటల నుంచి మాత్రం విగ్రహాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే అప్పటి వరకు ఒకవైపు మాత్రమే ఆ విగ్రహాలకు సంబంధించినటువంటి వాహనాలను ఎలవ్ చేశారు. నిమజ్జనానికి బయలుదేరినటువంటి వాహనాలని ఇక ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉన్నటువంటి సమయంలోనే 2 మార్గాలను ఓపెన్ చేసి ఇటు అబిడ్స్ వైపు చార్మినార్ నుంచి వస్తున్నటువంటి పాతబస్తీ నుంచి వస్తున్నటువంటి వాహనాల మొత్తాన్ని కూడా నిమజ్జనానికి వెళ్ళినటువంటి వాహనాల మొత్తాన్ని కూడా ఇటు అబిడ్స్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్, అక్కడ నుంచి ట్యాంక్ బండ్, ఆ తర్వాత నిమజ్జనానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసి ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇక భక్తులు మాత్రం తను సంవత్సరానికి ఒకసారి జరుపుకునేటువంటి పండుగ అయినప్పటికీ కూడా గణేష్ నిమజ్జన ఆ రోజు అంటే మాత్రం ప్రతి ఒక్కరు నగరం అంతా కూడా ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఇటువంటి అంటే పబ్లిక్ గ్యాదర్ అయ్యి ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఇట్లాంటి రోజులలో కొంత భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు అనేవి అప్పుడప్పుడు అక్కడ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక హైదరాబాద్ మహానగరంలో కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి క్రమంలోనే ఇప్పటికే లాండ్ ఆర్డర్ పోలీసులు చాలా అప్రమత్తమయ్యారు. రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే అనుమానితులు ఉంటారో కొంత భద్రతాపరమైనటువంటి ఆటంకాలను కల్పించేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే కౌన్సిలింగ్ ఇచ్చి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో కొంత అల్లరిముఖులు కూడా కూడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ పరమైనటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా కూడా షీటింగ్స్ ఎక్కడికక్కడ పకడ్బందీగా ఇక్కడ భద్రతకు సంబంధించి వాళ్ళ యొక్క నిఘా అనేది కొనసాగుతుంది. ఇక మనం విజువల్స్లో చూసినట్లయితే ఇప్పటి వరకు గణనాథులు అంటే రకరకాల వినాయకులకు సంబంధించినటువంటి విగ్రహాలు అనేవి నిమజ్జనానికి బయలుదేరి వస్తూ ఉండటంతో ఇక్కడ
ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఏమాత్రం అంటే ఆల్రెడీ ఆ సమయం 10 గంటలు దాటిపోతున్నప్పటికీ కూడా కొన్ని గంటల తరబడి అలాగే వీక్షిస్తూ ఉన్నారు. సో అంతలాగా తమకున్నటువంటి భక్తి గణనాథుడి మీద తమకున్నటువంటి భక్తిని చాటు చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ముఖ్యంగా ఏర్పాట్లలో ఎటువంటి ఆటంకాలు అనేవి జరగకుండా ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపున అన్ని రకాల డిపార్ట్మెంట్లు ముఖ్యంగా GHMCకి సంబంధించి ఒక కోఆర్డినేట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా తలెత్తకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక మనం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో వెళ్తూ ఉంటారో అంబులెన్స్ల ద్వారా వాళ్ళందరికీ కూడా రూట్ను క్లియర్ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకవైపున ట్రాఫిక్ పోలీసులు, మరోవైపున ఎవరైతే నిమజ్జనాలకు వస్తున్నటువంటి భక్తులే ఉంటారే వాళ్లే స్వయంగా అంబులెన్సులు ఏమాత్రం ఇంత హడావిడి ట్రాఫిక్ భక్తుల మధ్య చిక్కుకుపోకుండా కూడా కొంత మార్గాన్ని క్లియర్ చేయడం కోసం సహాయం చేస్తూ కూడా అత్యవసర పరిస్థితులు వెళ్ళేటువంటి వ్యక్తులకు మాత్రం రూట్ను క్లియర్ చేస్తూ కొంత ఆల్టర్నేటివ్ రూట్ను చూపించి ఎమర్జెన్సీగా వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా కొంత దారినిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రకంగా MJ మార్కెట్ వద్ద, ఎందుకంటే MJ మార్కెట్ సర్కిల్ అనగానే మొత్తం ఇక్కడ పెద్ద ఎత్తున పబ్లిక్ గ్యాదర్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వినాయక విగ్రహాలు మొత్తం కూడా ఈ రూట్లో నుంచే వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడికి అందరూ కూడా చేరి ఇక్కడ నుంచే వీక్షించాలన్నటువంటి తపంతో ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి దీనికి సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగా మనం ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇప్పటి వరకు అనేక రూపాలలో ఉన్నటువంటి వినాయకుడి యొక్క విగ్రహాలు అనేవి తరలి వస్తూ ఉన్నాయి. ఇక ప్రస్తుతం యొక్క నిమజ్జన యాత్ర అనేది చాలా సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. ఇక రేపు ఉదయం వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తుంటే రేపు ఉదయం వరకు కూడా యొక్క నిమజ్జన యాత్ర కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇక ప్రస్తుతానికి MJ మార్కెట్ వద్ద గణనాథుడి యొక్క నిమజ్జన యాత్ర చాలా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకాలు అనేవి లేవు. ఇక ముందు కూడా ఇలాగే ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఇటు గణనాథుడి యొక్క నిమజ్జన యాత్ర సక్సెస్ఫుల్గా చేయాలనే ఉద్దేశంతోనే ఒకవైపున పోలీసులు కావచ్చు, ఇతర ఉన్నత అధికారులు కావచ్చు, ఆయా GHMCకి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు తగిన జాగ్రత్తలు పాటిస్తూ నిమజ్జన యాత్రకు సంబంధించినటువంటి కార్యక్రమాలను సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.